33 కావస్తా ఉంది. కాబట్టి సమయంలో ఒక పాట పడుకొని ఆయన నామాన్ని మహిమపరుస్తూ చప్పట కొడుతూ వచ్చినటువంటి వారు మీ కంఠస్వరంలో చేత పాడుతూ ఆయన నామాన్ని మహిమపడతారు. ఆ డోర్లో వెనకాల డోర్ అలే సార్ నాన్న డోర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. Thank you.
ప్రేమ పరిపూర్ణమై నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయానాథుడు ఆయనే నన్ను దీవింపజేసే నీ వాక్యమే నన్ను దీవింపజేసే నీ వాక్యమే నన్ను దీవింపజేసే నీ వాక్యమే కపిలలో నా సంతోషమే కపిలలో నా సంతోషమే కపిలలో నా సంతోషమే కరుణయ్య ప్రియుడో స్తుతి సింహాసన శ్రీనురామా కరుణయ్య ప్రియుడో స్తుతి సింహాసన శ్రీనురామా. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తే హల్లెలూయా హల్లెలూయా. మంచిది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయనా. ప్రియ బిడ్డలందరినీ మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందిన మా తండ్రి, ఆరాధన క్రమమును మీరు జరిగించిన యేసయ్యా, పాటలు చదవడానికి అవకాశం ఇచ్చిన నా తండ్రి, ఇదిగో తండ్రి సమయంలో వాక్యమును ధ్యానం చేయడానికి మాకు అనుగ్రహించిన నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి నీకు వందన. ఇదిగో తండ్రి, ఇప్పుడు వచ్చిన మా అందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడును గాక. ఆత్మీయమైన వరాన్ని మాకు ప్రసాదించును గాక. మీరే మాకు తోడై ఉండును గాక. నీ రక్షణ ఫలాన్ని, రక్షణ ఆనందాన్ని, రక్షణ వాక్యాన్ని, రక్షణలో వచ్చినటువంటి ఫలాలు వరాలను మా జీవితాల్లో మేము అనుభవించుటకు కావలసినటువంటి ఆత్మీయమైన ప్రభావాన్ని, ఆత్మీయమైన శక్తిని, ఆత్మీయమైన వరాన్ని ఇదిగో తండ్రి మాకు అనుగ్రహించినట్లు నీ వాక్యం కొరకై మేము ఆకలి దప్పిక కలిగి ఉండేటువంటి వాక్యాన్ని మాకు దయచేయండి. మాతో మీరు మాట్లాడమని, నీ శాంతి ముఖాంతం నుంచి మీరు మమ్మల్ని దర్శించమని, నీ స్పర్శ, ఇదిగో తండ్రి ఆత్మీయమైన స్పర్శ, ఆధ్యాత్మికమైనటువంటి ఇదిగో తండ్రి శక్తిని ఓ ప్రభువా నీ స్థలం నుండి మాకు ఇదిగో తండ్రి దయచేసి నీ ప్రభావాన్ని మాకు అనుగ్రహించి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మీకు తోడే ఉండును గాక. ప్రభువుని కనికరించుము, ప్రభువుని కనికరించుము. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ కరుణి సహవాసము గుడి వచ్చిన మీ అందరికీ తోడే ఉండును గాక. మంచిది. మరొకసారి మీ అందరికీ షాలోమ్. అందరూ పక్కన షాలోమ్ చెప్పుకోండి. షాలోమ్ షాలోమ్ షాలోమ్. వెరీ గుడ్. మాకెవరు చెప్పట్లా, అందుకే అప్పటికి షాలోమ్. ఎందుకంటే పక్కన ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. సరే, ఈ సమయంలో పాప భారం నుండి విడుదల, రిలీజింగ్ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ సిన్ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియరా, ఈ అంశం నిమిత్తమై మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగాలు 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 1 నుండి 14 వరకు. దీనిలో మీరు చూసినట్లయితే నాతాను అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. అతడు దావీదుని మందలిస్తూ ఉన్నాడు, శిక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకను దావీదు తన పాపాన్ని ఒప్పుకోవడం అనేది చూస్తా ఉన్నాం. ఇది మొదటి పాఠంలోని సారాంశం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 9 నుండి 25 వరకు మీరు చూసినట్లయితే ఇక్కడ సమరయలో పేతురు యోహానుల ద్వారా దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని, మందలింపుని, ఒప్పుదల కూడినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అదేవిధంగా సువార్త పాఠాన్ని మీరు చూసినట్లయితే మార్కు శుభవార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వరకు మీరు గమనించినట్లయితే అక్కడ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి ప్రియబిడ్డరా ఉన్నాడు. దేవుడు అతన్ని బాగు చేసి క్షమించాడు. ఏం చేసినాడండి? బాగు చేసి క్షమించాడు. ఏం క్షమించాడు అనేది మనం పాఠ్య భాగంలో ఉన్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. పాపాన్ని ప్రియబిడ్డరా భారం నుండి విడుదల అనే అంశం మనం ధ్యానం చేస్తా ఉన్నాం. హల్లెలూయా. అసలు పాపం అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉందండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యములో
మీరు గమనించినట్లయితే అక్కడ దేవుడు యోహాను భక్తుడి ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. చాలమ్మా 4 చదవమనిగా దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడు? పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను మేరడం, ఆజ్ఞను పాటించకపోవడం, ఆజ్ఞలను నిర్లక్ష్య పెట్టడం, సొంత మార్గంలో నడవడం, లోకానుసారముగా జీవించడం. దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో, దేవుడు ఏ విధంగా నడవమంటున్నాడో ఆ విధమైన నడవడిక, పోకడ, తలంపు, నడవడిక, ప్రవర్తన అనేది లేకుండా ఏ వ్యక్తి అయితే ప్రేమిట్లరా దేవుని పరిశుద్ధ గ్రంథమును బట్టి నడవక, ఆయన యొక్క హృదయానుసారముగా జీవించగా, ఆయన మాటను బట్టి నడవక ఎవరైతే ఆజ్ఞను మేరతారో అట్టి వారిని ఏమంటారంటే పాపము చేయవారు అని అంటారు. హల్లెలూయా. పాత నిబంధనలో అనగా హెబ్రూ భాషలో దీన్ని ఈ పాపాన్ని ఏమంటారంటే కథ అని అంటారు. అంటే చెప్పండి, కథ అంటే ఇంగ్లీష్ లో దాన్ని ఏమన్నారంటే మిస్సింగ్ ద మార్క్. మిస్సింగ్ ద మార్క్ అంటే గురి తప్పుట అంటారు. చెప్పండి, గురి తప్పుట అంటే దేవుడు మనకి ఒక గురి ఇచ్చాడు. ఏంటా గురి? ఒక విషయం మీకు గుర్తు చేయాలి. బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తున్న బోధ ఏంటంటే కాలము సంపూర్ణమవుతా ఉంది, తీర్పులోనికి మనం ఎలా పోతా ఉన్నాం అని ఆయన బోధిస్తా ఉన్నాడు. ఆయన వెనకాల వచ్చినటువంటి యేసు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే ప్రియమిత్రులారా, కాలము సంపూర్ణమవుతా ఉంది, పరలోక రాజ్యము సమీపిస్తా ఉంది, మీరు మారు మనస్సు పొద్దుడి అని చెప్తున్నాడు. అంటే ఆయన ముగింపు గురించి మాట్లాడాడు. ఈయనేమో దాని తర్వాత అంటే తీర్పుడికి రాకుండా ఉండడానికి దేవుడు ఒక కృప కలిగినటువంటి మాట పలుకుతా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటా మాట అంటే మీరు మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపిస్తుంది అని చెప్తా ఉన్నాడు. అంటే మారు మనస్సు అంటే ఏంటి? మార్పు చెందడం. ఆ మార్పు చెందడం ఏంటి? దేవుడు మీకు ఒక పద్ధతిని ఇచ్చాడు. తీర్పులోనికి రాకుండా, నరకంలోనికి వెళ్లకుండా, అగ్నిలోనికి వెళ్లకుండా, ప్రియమిత్రులారా నిర్లక్ష్య పాత్రులుగా ఉన్నటువంటి వారికి దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ద్వారా మనకి ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యం ఏంటంటే మారు మనసు పొందడము, పరలోక రాజ్యం వైపు చూడడం, పరిగెత్తడం. ఆ పరిగెత్తడం అనేది దేవుడు మనకి అనుగ్రహించిన గురి. స్తోత్రం. అది మార్క్ అన్నమాట. మిస్సింగ్ ద మార్క్ అంటే మనకి ఏమైంది? ఆ పరలోక రాజ్యం వైపు చూసేటువంటి ఆ యొక్క విధానం ఈ రోజు కనబడట్లేదు. ఏం కనబడుతూ ఉంది అని అంటే మనం ఎంతవరకు లోకానుసారంగా ఆశీర్వదించబడ్డాం, శరీరానుసారంగా ఆశీర్వదించబడ్డాం. ప్రియమిత్రులారా ఇవి మాత్రమే కోరుకుంటున్నాము కానీ ప్రియులారా ఇదిగోండి అంటే ఒక మాట చెప్పాలంటే తినుము త్రాగుము సుఖించుము, తినుము త్రాగుము సుఖించుము. అంటే ఈ 3 విషయాల్లోనే మనిషి, మానవుడు, ఈ ప్రపంచం మొత్తము కూడా ఏమవుతుందంటే అదే గురిగా పెట్టుకోండి, అదే గురిగా పెట్టుకో. తింటము, త్రాగడము, సుఖించడం, ఇవే గురి. కానీ దేవుడు ఇచ్చిన గురి అది కాదు. ఏంటా గురి అంటే పరలోక రాజ్యము సమీపించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆ పరలోక రాజ్యము సమీపించాలంటే మనము దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి అని చెప్తున్నాడు. అందుకే ఇంకొక మాట కూడా అంటున్నాడు. సామెతలు 19వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటో తెలిసినా, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. ఏంటంట? ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకరి మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేస్తుంది. ఎందుకు పరిగెత్తట్లేదు అని అంటే ప్రియమిత్రులారా ఇక్కడ చెప్తున్న వాటిని తెలుసా? 2 విషయాలు చెప్తున్నాడు. తొందరపడడం. ఏం పడడం అండి? తొందరపడడం. రెండోది మూర్ఖంగా ప్రవర్తించడం.
తొందరపడడం ఒకటి, మూర్ఖముగా ప్రవర్తించడం ఒకటి. ఈ రెండింటి వల్ల మనము చేరవలసిన గమ్యస్థానాన్ని చేరుకోలేదు. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు అందరికంటే ముందు పరిగెత్తాలని చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే మమ్మల్ని ప్లే గ్రౌండ్స్ తీసుకెళ్లేవాళ్ళు, గేమ్స్ పెట్టేవాళ్ళు. ఏదో ఒక ఈవెంట్ వచ్చినప్పుడు ఒక గేమ్ ఉండేది. ఏంటంటే 2 కాళ్ళు బొట్టల వేలికి తాడు కట్టి ఎగరమనేవాళ్ళు. ఏం చెప్పారంటే 2 బొట్టల వేలికి కాలకుండా బొట్టల వేలికి తాడు కట్టి ఎగరమని ఒక గురి దాన్ని ఏమంటారండి, ఒక గమ్యస్థానాన్ని పెట్టేవాళ్ళు. అది ఎగిరేటప్పుడు ముందు పరిగెత్తాలి, ముందు ఎగరాలి 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 చెప్పి కంగారులో ఇదిగోండి కాళ్ళు దగ్గర పెట్టుకునేలా జంప్ చేసుకుంటే తొందరగా వెళ్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా పెట్టి ఇలా పెట్టి తొందరపాటులో వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇట్లా దూరంగా పెట్టడం వల్ల ఏమయ్యేదంటే కంగారులో డబ్బేలు పడిపోయాడు. కాళ్ళకి ముక్కులకి దెబ్బలు తగి కాళ్ళు అన్ని డొక్కిపోయాయి. కానీ తెలియదు ఏం చేశారంటే 2 కాళ్ళు దగ్గర పెట్టి నిదానంగా గంతులు వేసుకుంటా వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక పరుగు పందెమే ఒక గంతులు వేసుకుంటా గురి ఎందుకు వెళ్ళేటువంటి విషయంలోనే మనిషి కంగారు పడి మూర్ఖంగా ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఏం చేస్తానంటే తన గమ్యస్థానాన్ని చేరుకోలేక జీవితంలో ఫెయిల్యూర్ అయిపోతా ఉన్నాడు. ఏమైపోతున్నాడు అండి? ఫెయిల్యూర్ అయిపోతా ఉన్నాడు. అందుకనే క్రైస్తవుడికి, మనిషికి, మానవుడికి జీవితంలో ఎవరైనా సరే ఏం కలిగి ఉండాలంటే ప్రియమైన బిడ్డలారా, ఇదిగోండి నెమ్మదితో ఆలోచించే విధానము కావాలి. హల్లెలూయా. మూర్ఖంగా ఆలోచించడం కాదు, మూర్ఖంగా ఆలోచిస్తే గురి తప్పిపోతాం. అందుకనే ఆయన చెప్తా ఉన్నాడు ఇక్కడ ఎంతో చక్కగా. ఏమని చెప్తున్నాడండి? మళ్ళీ చదవండి. తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోను, ఒకని మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేస్తుంది. అందుకని ప్రియమిళ్ళరా, మనము గురి తప్పక ఇదిగోండి గురి యొద్దకి మన యొక్క ఆత్మీయ ప్రయాణము చేయాలి. మరి నూతన నిబంధనలో ఈ పాపాన్ని ఏమన్నారంటే గ్రీకు భాషలో హమార్చియా అన్నారు. ఏమన్నా చెప్పండి? హమార్చియా. దాని అర్థం ఏంటంటే విఫలమగుట. అందరూ చెప్పండి, విఫలమగుట. విఫలమైపోతూ ఉన్నాం. దేవుడు దయచేసినటువంటి ఆ బాధ్యతలో మనుషులు ఏమైపోతున్నారంట? విఫలమైపోతున్నారు. ఎప్పుడు ఎందుకు విఫలమవుతారు అంటే పరిశుద్ధ గ్రంథంలో మన యొక్క తాత లేకపోతే మా అమ్మ, ఎవరు తాత మా అమ్మ? అవ్వ, ఆదాము. ఈ మన పితృలైనటువంటి అవ్వ, ఆదాము చేసినటువంటి తప్పేంటో తెలిసిన అమర్తీయ. ఏంటి ఆ అమర్తీయ? విప్లవం. ఎలా విప్లవమయ్యారంటే దేవుడు ఇచ్చినటువంటి పని. ఏంటా పని? తోటను కాచుట. ఏం చెప్పండి? ఏ తోట అది? ఏదైనా తోట. ఏదైనా తోటను ఏం చేయమని? కాయమన్నాడు. కాస్తూ ఒక షరతు పెట్టాడు. ఆ షరతే దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. ఆ ఆజ్ఞ ఏమైంది? మీరేరు. వాళ్ళు వినుట వలన మీరేరా, వినకపోవడం వల్ల మీరేరు అనేది సెకండరీ. కానీ దేవుడు చూసింది ఏంటి? వాళ్ళు మీరారు. మీరుట వలన వారి జీవితంలోకి వచ్చింది ఏంటి? పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అది ఏ మరణం? ఆధ్యాత్మికమైన మరణం. ఏ మరణం చెప్పండి? ఆ శారీరక మరణం అయితే చావాలి కదా, చావలేదే. మరి చావలేదంటే వాళ్ళు ఏ మరణాన్ని పొందుకున్నారు? దేవునితో ఉన్న సహవాస బంధాన్ని కోల్పోయారు. దేవునితో మాట్లాడే భావాన్ని కోల్పోయారు. అందుకే దేవుడు అంటాడు, మీరు బ్రతుకుతున్నారని పేరు మాత్రం ఉంది కానీ మీరు మృతులే అని. ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే బ్రతికున్నాము కానీ దేంతో బతుకుతున్నాము? పాపముతో బతుకుతున్నాము. పాపపు జీవం మనలో ఉంటా ఉంది. కాబట్టి ఆ పాపాన్ని కాల్చివేయడానికి, పాపాన్ని తీసివేయడానికి
ఈ లోకంలో ఎవరి వల్ల కాకపోతే ప్రియమిత్రులారా ఆయనే, తండ్రియే కుమారుని యొక్క ఇదిగోండి కుమారుని రూపంలో మానవ రూపాన్ని ధరించుకొని నీ కోసం నా కోసం ఏమైనాడంట, రక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పాప నిబంధనలో ఉన్నటువంటి మనలను రక్షించడానికి ఇదిగోండి ఈ యొక్క బాధ్యత రహితమైన, గురి తప్పిన, విఫలమైన జీవితాలను మరలా సరిచేయడానికి రక్షకుడు కావలసి వచ్చింది. ఆ రక్షకుడే మెస్సయ్య. స్తోత్రం అంటాడు కదా. అందుకే అపోస్తల కార్యాలు 5:31 5వ అధ్యాయము 31లో మీరు చూసినట్లయితే, ఇశ్రాయేలులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేత హెచ్చించాడంట? కుడి చేయి చేత హెచ్చించి ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలులకు. హల్లెలూయా. ఇశ్రాయేలు అర్థం ఏంటి? ఆశీర్వదించబడినవాడు. ఇశ్రాయేలు అర్థం ఏంటి? దేవుడితో పోరాడు వాడు. అలాంటి పోరాడువాడిగా ఉన్నటువంటి అతను, ఆశీర్వదించబడిన వాడిగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ అనేటువంటి అతను ఇప్పటికేం కావాలంటే మారు మనసు కావాల్సి వచ్చింది. ఇప్పుడు అతనికి ఏం కావాల్సి వచ్చిందంట? ప్రియమిత్రులారా, క్షమాపణ కావాల్సి వచ్చింది. ప్రియమిత్రులారా, అటువంటి మారు మనసు కోసము, క్షమాపణ కోసము దేవుడే ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన కుడి హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకని ఈ రోజు నా ప్రియమిత్రులారా, మనమందరము ఆయన్ని నమ్మాలి, ఆయన్ని వెంబడించాలి. అందుకంటాడు అపోస్తల కార్యాలు 13:23 అంటాడు, 11వ అధ్యాయం 20 అంటాడు, అతని సంతానం నుండి దేవుడు ఆ వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడికి యేసును ఏం చేశారంటే, ఎవరి కొరకంట? అందరూ చెప్పండి, ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించాను. అతను మారు మనసు కావాలి. ఆ ఇశ్రాయేలుగా ఉన్నటువంటి ప్రజలకు దేవుడు తన యొక్క బలిని అర్పించాడు. వాళ్ళతో పాటు అన్యులుగా ఉన్నటువంటి మన కొరకు కూడా తన యొక్క పాప అంటే మన పాప భారాన్ని బట్టి ఆయన ఏమేడండి, వధించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకే ఎఫెసీ గ్రంథంలో 5వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే ఏంటంట, ఉన్నాడు. ఇది అర్థం చేసుకోండి. క్రీస్తే, అందరూ చెప్పండి, క్రీస్తే శరీరమునకు. అంటే మన శరీరాలకు ఎవరు రక్షకుడు? క్రీస్తే. కాబట్టి ఆయన క్రీస్తే రక్షకుడు ఉన్నటువంటి ఆయన ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వేం తెలుసుకోవాలి అని అంటే, నువ్వు ఒక విధానం తెలుసుకోవాలి. ఏంటి ఆ విధానం అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం అంటాడు, ఫిలిప్పీయులు 3:20 అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువు యేసుక్రీస్తు రక్షకుడు నిమిత్తము. ఇప్పుడు మన పరిస్థితి ఎక్కడ ఉంది? భూలోక పరిస్థితి. ఏమండి, ఏ పరిస్థితి? అందరూ చెప్పాలి, అందరూ చెప్పండి హల్లెలూయా. ఏ పరిస్థితి? పరలోక పరిస్థితి. అందుకే మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోలేదు. తెలుసా? ఏం తెలుసా? శాతాను శోధనలధికమైన సొమ్మసిలంగ సాగికెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిలంగ సాగికెళ్ళెదను. ఇదను ప్రవడకానిను వెళ్ళెదను. లోకం లాగుతూ ఉంటది, ఒక పక్క శరీరము లోకం రాంటది, శరీరం కూర్చో ఉంటది. శరీరం కూడా ఒక్కొక్కసారి పా అంటది. ఏమంటది చెప్పండి? పా అంటది. ఎక్కడికి? అందుకే
మన పాదాలకు ఏం లేదంట, సమాధానము లేదు. ఎందుకు పాదాలకు సమాధానం లేదు? లోకాన్ని నడిపించేది ఏంటి? పాదాలే. శరీరాన్ని బయటికి పొమ్మనేది ఏంటి? పాదాలే. అందుకని దేవుడు ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక్క, పాపుల మార్గమును నిలువక. నిలిచేదేంటి? పాదాలే. నడిచేదేంటి? పాదాలేగా. ఇంకా ఆకాశం కూర్చున్న చోటున కూర్చునేదేంటి? పాదాలేగా. ఇంకేంటి? యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. అని ఇప్పుడు ధన్యకరణ కూర్చోబెట్టేదేంటి? అప్పుడమ్మా నడిపించేది అదే, కూర్చోబెట్టేది అదే. అందుకనే ప్రియమైన ఇప్పుడు వీటి మీద మనం ఏం చేయాలంటే దేవుడికి అధికారాన్ని ఒప్పుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడి అధికారం చేత ఒప్పుకుంటావో, దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయము ప్రియమైన బిడ్డరా చెప్తానండి. ఏమన్నాడంటే 5వ వాక్యం నుంచి చదవండి. నీ ప్రభుత్వుని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము. హల్లెలూయా. ఏం చేస్తారంట? మన త్రోవలను ఏం చేస్తారంట? చేస్తాడు. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. యెహోవాకు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు. హల్లెలూయా. మరి చెప్పండి హల్లెలూయా. ఇవన్నీ చేస్తే వస్తాయి. ఇవన్నీ దేవుడు బ్రతికినంత కాలం యేసు ప్రభువు వారు శరీరధారిగా ఈ పాప శరీర ఆకారాన్ని ధరించినటువంటి ఆయన పాపం లేనటువంటి వాడిగా బ్రతికాడు. పాపాన్ని ఆయన దగ్గరికి రానియలేదు. పాపము సైతాన రూపంలో అనేక సార్లు ప్రేరేపించినను, శోధించినను, దూకమన్నను, మొక్కమన్నను, సైతాను చెప్పింది చేయమన్నను, యేసయ్య చేయలేదు. హల్లెలూయా. అందుకే ఆయన మనకు ఎలా ఉన్నాడంటే జయించువానిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జయించువానిగా ఉన్నటువంటి ఆయన వైపు జయించబడేటువంటి మనము ఏం చేయాలంట? చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? ఆయన యేసు వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. ఆయన నా శరణం అనుకోవాలి, ఆయన నా గురి అనుకోవాలి, ఆయనకే మనం పరిగెత్తాలి. అందుకే అంటాడు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యంలో ఏమంటున్నాడంటే చూడండి. యోహాను 4:14. ఓకే చదవమ్మా. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు పంపివేయుట మేము చూచి. అంటే తండ్రి చేసినంత లోకానికి కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుట మేము చూచి. దేవునికి స్తోత్రం. అంటాడు యేసు దేవుడు కుమారుడని ఎవడు ఒప్పుకున్నదో వాడిలో దేవుడు నిలుచున్నాడు, వాడు దేవుడు యందు ఉన్నాడు. హల్లెలూయా. నేను అందుకే సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, నువ్వు యేసయ్యను ఒప్పుకుంటున్నావా? హల్లెలూయా. యేసయ్యను ఒప్పుకుంటున్నావా? యేసయ్యను ఒప్పుకుంటే ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన చెప్పిన బోధనను అనుసరించాలి, ఆయన చెప్పిన విధానంలో నడవాలి. ఆయన ఏదైతే మనకు చెప్తా ఉన్నాడో దాన్ని బట్టి మనము ఏంటని చెప్పింది. ఒకటి మత్తయి 11:29 అంటాడు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద చేర్చుకున్నాడు అన్నాడు. నేర్చుకున్నాడు అమ్మా, నేర్చుకునుడి. అంతేనా? చేర్చుకున్నాడు అన్నాడా? కొంచెం నేను చేర్చుకుని రాసుకున్నాను, అందుకే చదువుతున్నాను. హల్లెలూయా. ఏమన్నాడండి? నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నావా? చెప్పండి అమ్మా. మనం ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలి? నేర్చుకోనుడి. నేర్చుకోవాలి. నేర్చుకున్నవారు ధన్యులు. హల్లెలూయా. నేర్చుకుంటే దేవుడు మనం బహుగా హెచ్చిస్తాడు.
మనం నేర్చుకుంటే ఆయన జ్ఞానం చేత మనం నింపుతాడు. అందుకే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తును. నేను సాత్వికుడు దేవవత్స కలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నాయతో నేర్చుకుని అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి దొరుకును. ఏదైనా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంటుంది. ఇది ఎంత ప్రమాదమైనవి కానే, చాలా ఈజీ, సులువు. కానీ మనం అనుకుంటాం, అమ్మో మారు మనస, అమ్మో రక్షణ, అమ్మో బాప్తిస్మమా అని మనం వెనకడికి వేస్తాం. కానీ దాని వలన వచ్చిన ధన్యతలన్నీ ఏం చేస్తున్నామంట? పోగొట్టుకుంటున్నాం. అందుకని నా ప్రియ సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏం పోగొట్టుకున్నామంటే ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనం. కీర్తనలు 55:22. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవునికి స్తోత్రం. ఒక పని మనం చేస్తే రెండు ఇస్తున్నాడు ఆయన. ఈ భారము యెహోవా మీద మోపాలి. మోపితే ఆదుకుంటాడు, నిన్ను కదలనీయడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు చెప్పండి? ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ. యేసు ప్రభు వారిని విశ్వసించిన వారు, యేసు ప్రభు వారి యొక్క యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బాప్తిసం పొందిన వారు, రక్షణ పొందిన వారు, మారు మనసు తగిన ఫలము ఏంటంటే వాళ్ళు ఈ భూలోకమందు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎలా తీర్చబడతారండి? ఆ నీతిమంతులు కదలనీయకుండా, నీతిమంతులు దేవుడు కదలనీయకుండా చేస్తాడు. వాన వచ్చను, వరద వచ్చను, గాలి విసిరిను, ఏమంటాడు? అపాయం వచ్చను. ఎక్కడ కట్టారంట? బండ మీద కట్టబడి నిల్లాము, పడలేదు. ఇసుక మీద కట్టబడి నిల్లాము. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. నువ్వు ఎక్కడ కట్టబడ్డా? బండ మీద, ఇసుక మీద. నువ్వు నీతిమంతుడువా? అవినీతిమంతుడు. నువ్వు నామకార్థపు క్రైస్తవుడువా? లేకపోతే నిజమైనటువంటి పరలోక పౌరసత్వాన్ని పొందుకునేటువంటి నిజ క్రైస్తవ బిడ్డవా? హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవైతే ఈరోజు పాప భారముల నుండి విడుదల, ఈ పాప భారముల నుండి విడుదల అనేటువంటి అంశంలో 3 రకాల పాపాలు ఉన్నాయి. ఎన్ని రకాలండి? 3 రకాల పాపాలు ఉన్నాయి. ఒక్కొక్క పాఠంలో ఒక్కొక్క పాపం ఉంది. ఒక పాఠము సమూయేలు గ్రంథంలో వ్యభిచార సంబంధమైన పాపం ఉంది. అపోస్తలుల కార్యాల్లో కొనుక్కోవడం. ఏం చెప్పండి? కొనుక్కోవడం. ఏం కొనుక్కోవడం? పరిశుద్ధాత్మను అనే పాపం ఉంది. 3 మార్కు సువార్తలో పాపం వలన వచ్చిన అస్వస్థత. చెప్పండి. అస్వస్థత పాపం వలన వచ్చిందంట. అస్వస్థత. ఇవి 3 రకాల. అంటే అస్వస్థత పాపం వలన వచ్చును. చూచుడు వల్ల కొనుక్కోవాలని ఆశ పుట్టింది. అది ఒక పాపము. అది కొనుక్కునేది కాదు, దేవుడు ఇచ్చేది. 3 ఏంటంట? వ్యభిచారము. వీటి వల్ల, అంటే ఈ 3 వల్ల ఇది ఆశిస్తే వచ్చే నష్టం ఏంటి? ఈ నష్టం పోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. పాపం వల్ల వచ్చే పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి పోవాలంటే నువ్వేం చేయాలి? ఈ 3 పాఠాల్లో కూడా అదే. హల్లెలూయా. 3 నేర్చుకుంటే మనము పాప సహితులుగా ఉన్న మనము రహితులుగా మార్చబడతాం. దేవుని స్తోత్రం. పాపం అనేది నీకు కట్టకుండా దేవుడు మార్గాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ మార్గంలో మనం నడవాలి. ఎలా? మొదటి పాఠంలోకి వెళ్తే అక్కడ నేను ప్రోలనగా చెప్పేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం.
మొదటి పాఠంలోకి వెళ్తే ప్రియమిత్రులారా, అది వ్యభిచారమును పాపభారము నుండి విడుదల అనే పాఠాన్ని దేవుడు సూచిస్తా ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఇక్కడ ఏంటి ఈ యొక్క పాపం అంటే, దావీదు బెత్షెబాతో పాపము చేసినప్పుడు దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపి దావీదు యొక్క పాపమును గుర్తు చేసి సరి చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా గుర్తు చేస్తా ఉన్నాడు? పాపని మర్చిపోయాడంట. గుర్తు చేసుకోవాలంటే దావీదు ఆయన ఏం చేశాడు? మర్చిపోయాడు. కానీ ఆ పాపం వలన ప్రియమిత్రులారా ఒక ఆత్మ మురుగుతా ఉంది, ఒక కుటుంబం మురుగుతా ఉంది, ఒక సంసారం నాశనం అయిపోయింది. ఎవరా సంసారం? ఎవరిదా కుటుంబం? ఏమండి? ఉరియాకి బిడ్డలుంటే బిడ్డల పరిస్థితి ఏంటి? ఉరియాకి అన్నదమ్ములు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉరియాకి కుటుంబం ఏంటి? కానీ ఈ దావీదు, ఈ బెత్షెబ మాత్రం చక్కగా ఎక్కడ రాజ్యపురములో ఆనందంగా సంతోషంగా గంతులు వేస్తా ఉన్నారు. కానీ వాళ్ళ వేదనను దేవుడు చూశాడు. దేవుడికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎవరి వేదన? ఎవరి వేదన? ఉరియా కుటుంబపు వేదన. ప్రియమిత్రులారా, దానికి దేవుడు ప్రియమిత్రులారా కొన్ని భాగాలు చెప్తా ఉన్నాడు. దావీదుకి ఈ పాపము వచ్చుట ద్వారా అతడు ఏం కోల్పోయాడంటే, ఒకటి పరిశుద్ధాత్మను కోల్పోయాడు, రెండు మనసాక్షిని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు చెప్పండి? పరిశుద్ధాత్మను, మనసాక్షిని కోల్పోయాడు. ఎలా చెప్తారు అండి అంటే, అవును, పాపము ఉన్నటువంటి చోట దేవుడు వారితో మాట్లాడు, వాదించడు. అది కన్నా మరో 3వ వాక్యంలో ఏం సెలవిస్తా ఉంది అని అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడండి? అప్పుడు యెహోవా ఆత్మ నన్నుతో ఎల్లప్పుడూ ఎందుకు వాదించదంట? వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినము 120 ఏండ్లు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? అక్రమం విస్తరించింది. ప్రేమల పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఇక్కడే ఉంది. లేకపోతే ఈ మానవ జాతి అంతా కూడా ఈ ముసుగులోనే ఉంది. అక్రమము. అందరూ చెప్పండి. అక్రమము సరిచేయడమే దేవుని పని. దేవునికి స్తోత్రం. అక్రమము అన్నదాన్ని క్రమముగా పెట్టడమే, అక్రమముగా ఉన్న మనిషి జాతిని క్రమములో పెట్టడమే. ప్రియమిత్రులారా, క్రమము లేనటువంటి సమాజానైనా, కుటుంబానైనా, వ్యక్తిత్వానైనా ఇదిగోండి సరిచేసి దిద్దుబాటు చేసి ఒక సన్మార్గంలో పెట్టడమే దేవుని యొక్క వాక్యపు పని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క పని, దేవుని యొక్క సేవకుడి పని, దేవుని దేవుడు ఏర్పాటు చేసుకున్న యజమానుల యొక్క పని. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకనే ఆ పని నిమిత్తమై దేవుడు దావీదుని ఎవరెందుకు పంపించాడు? నాతానుని దావీదు దగ్గరకు దేవుడు పంపించి ఏమంటాడు? ఒక చిన్న కథ చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏంటా కథంట? ఏంటా కథంట? చెప్పరా? ఏంటా కథంట? చూడండి, ఏంటా కథ? అమ్మా చదవలేదు మీరు? చెప్పండి అమ్మా. ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు ఉన్నాడు. విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. పాపం ఇంటికి ఒక్కడే గొర్రెలు ఉంది. ఎవరి దగ్గర ఒకటే గొర్రెలు ఉంది? కూర్చోండి. దేవునికి స్తోత్రం. విస్తారమైన గొర్రెలు ధనవంతుడి దగ్గర, ఏకైక గొర్రె దరిద్రుడి దగ్గర ఉన్నాయి. ఇంటికి ఎవరో వచ్చినారు. వస్తే ఏం చేశారంట? ఆ వ్యక్తి యజమానుడు, ఆ ధనవంతుడు ఏం చేశారంట? దరిద్రుడి యొక్క గొర్రె తీసుకుని వచ్చిన వారికి చక్కని విందు చేసి పెట్టాడు. హల్లెలూయా. పెట్టినవాడు బాగానే ఉన్నాడు, తిన్నవాడు కూడా బాగానే ఉన్నాడు. కానీ ఆ ఏకైక గొర్రె యజమానుడు ఏం చేస్తున్నాడు? బాధపడతా ఉన్నాడు. దేవుని యొక్క తోర ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? అమ్మా ఏం చెప్తుంది తెలుసా?
ఏం చెప్తుంది తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే చెప్తా. ఏం చెప్తుందంటే, ఎవరైనా అన్యాయముగా తీసుకుంటే, చెప్పండి ఏంటండి, ఒక గొర్రె కట్ట ఎన్ని గొర్రెలు ఇవ్వాలంట? నిర్గమాకాండం 22:1. అదేనా? ఒకడు ఎద్దైనను ఏంటంట? ఒకడు ఒకసారి ఒకడు ఎద్దైనను గొర్రెలను దొంగిలించి దాని అమ్మినను. దీన్ని అర్థం చేసుకుని దొంగిలించి అనే మాట గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎద్దునైనను గొర్రెనైనను ఒకడు దొంగిలిస్తే దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఎన్ని ఎద్దులు అవ్వాలంట? 5 ఎద్దులు. ఆ గొర్రెకు ప్రతిగా ఎన్ని గొర్రెలు అవ్వాలంట? ఇప్పుడు గుర్తు చేసుకోండి. ఒక ఆయన మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య ఎన్ని వంతులు ఇచ్చాడు? పాపం తెలుసుకున్న వ్యక్తి 4 వంతులు ఇచ్చాడు. నేను చాలా ఆలోచించాను, ఎందుకు 4 వంతులు ఇచ్చాడు? ఇచ్చేది ఇస్తే పోయింది కదా. 4 వంతులు ఎందుకు ఇచ్చాడంటే జక్కయ్య కూడా ఏం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. జక్కయ్య 4 వంతులు ఎందుకు ఇచ్చాడంటే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుని ఆయన ఏం చేశాడు? దొంగతనం. ఎవరి దగ్గర? పేదవాడి దగ్గర. ఏం వసూలు చేశాడు? ఇప్పుడు ఈయనే వసూలు చేశాడు గొర్రెను. ఈయనకి ఏమొచ్చింది? అంటనే కోపం వచ్చింది. ఎవరికి? దావీదుకి కోపం వచ్చింది. కోపం రాగానే పిల్లరా, వాడిని చంపాలి, వాడిని నరికేయాలి, వాడు తల చెరచేదనము చేయాలి అని చెప్పి కోపంతో మాట్లాడుతూ ఉంటే ఆ నాతాను అనేటువంటి సేవకుడు ప్రవక్త ఏమంటే, ఇదిగో ఆ నరకబడే వ్యక్తి నువ్వే అన్నాడు. ఏమన్నా చెప్పండి? ఆ మనుష్యుడవు నువ్వే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. దీన్ని ఇంగ్లీష్ లో ఏమన్నారంటే బై ఫోర్స్. అందరూ చెప్పండి బై ఫోర్స్. ఎందుకని ఆ మాట వాడాడు? ఆయన దొంగతనం చేశాడు. ఏ దొంగతనం? ఒక యజమానుని భార్యను ఆయన దొంగిలించాడు. వాక్యం ఏం చెప్తుంది అమ్మా? 1 కొరింథీయులు 7వ అధ్యాయం 3-5 వాక్యాలు. 1 కొరింథీయులు 7:3 నుంచి చదువు. అదే భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును భర్తకి గాని. అదేనా? ఓకే చదవండి. అధికారం లేదు. ఒకరినికొకరు ఎడబాయకుడి. మనస్సు నిలుపులేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనుడి. హల్లెలూయా అంటాడు. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము, అలాగే భార్యకు గాని భర్తకు తన దేహం పైన అధికారము. దేవునికి స్తోత్రం. ఈ వచ్చిన అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? చూడండి అర్థమైందా? దేవునికి స్తోత్రం. కట్టుకున్న భర్తకే భార్య మీద అధికారం, భర్త మీద కట్టుకున్న భార్యకే అధికారం. హల్లెలూయా. అది అర్థమైంది? అర్థమలేదు? అక్కడ చెప్తుంది అదేనా? అదే చెప్తుంది. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారం లేదు, అలాగే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము. మీరు అంత ఎందుకు ఇచ్చాడు? బైబుల్ వాక్య ప్రకారం ఏంటి తెలుస్తున్నా? అది చూడండి, యవనస్తులు వస్తారు. పెళ్లి చేసుకోవడం స్త్రీని ముట్టకుండా పురుషుడికి మేలు అన్నాడు. ఏంటంట? అంటే దగ్గర కూడా రానికూడదు. ఏం చేయకూడదు?
కానీ దేవుడు ఏమన్నాడు? జారత్వము జరుగుతున్నందున ప్రతి వారికి సొంత వారి ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త. అట్లాగే భార్య మీద భర్తకి అధికారము, భర్త మీద భార్యకే. తప్పితే దొంగతనం, లాక్కెళ్ళడమే. ఎక్కడికి? శిక్షకి. ఎక్కడికి? శిరఛేదనానికి. దావీదు అంటున్నాడు, వాడిని తీసుకురండి, వాడిని చంపేయాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పాపమును బట్టి వచ్చిన ఇబ్బందులు, కష్టాలు. ఒకటి, ఒక కుటుంబం దావీదు కుటుంబం మీద ఏడుస్తాము. రెండు, ఆ పాపాన్ని బట్టి దేవుడు దావీదుని ఏ విధంగా శిక్షిస్తా ఉన్నాడు అని అంటే, ప్రియమిత్రులారా, ఇదిగోండి ఎలాంటి శిక్ష వస్తుందంటే, మీరు బైబిల్ గ్రంథంలో మీరు చదివినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 21 నుండి 22 వరకు మీరు చదివినట్లయితే ఏమంటున్నాడండి? అహీతోపెలు నీ తండ్రి చేత నువ్వు నీ తండ్రికి అసహ్యుడు అవుతువని ఇశ్రాయేలులందరూ ఎవరైనా ఏమండి ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? అబ్షాలోముతో. చెప్పండి, ఎవరు చెప్తున్నారండి? అబ్షాలోముతో అహీతోపెలు చెప్తున్నారు. అబ్షాలోము అంటే దావీదుకి ఎంతో కురులు గలవాడు. హల్లెలూయా. పాపం ఆ కురులే అతను ఏం చేసింది? మరణానికి ఎట్టా ఒక పొలంలో నుంచి వెళ్తా ఉన్నాడు, అడవిలో నుంచి వెళ్తా ఉన్నాడు. ఈ కురులు ఎగురుకుంటా ఆ మొలకాంచెలు ఎదుర్కొన్నాయి. దావీదు యొక్క సైనికులు వచ్చి తలని నరికేశారు. ఏమైపోయింది? దావీదుకి ఏం మిగిలింది? గుండె కోత. ఏం మిగిలింది చెప్పండి? గుండె. దేనిని బట్టి ఇదంతా జరిగింది? ఒక చిన్న గొర్రెని దొంగతనం చేయడం, శారీరక పాపాన్ని అతని మీద ఏలుబడి చేసుకోవడం, ఆయన ఆజ్ఞను మీరటం వల్ల ఈ రోజున మనకి ఎందుకు ఈ సమస్య వస్తుంది తెలుసా? మన కుటుంబాలు ఎందుకు ఈ విధంగా పాడవుతుందో తెలుసా? మనం ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామో తెలుసా? ప్రియమిత్రులారా, దావీదు జీవితాన్ని ఒక పరమార్థంగా మనం తెలుసుకుంటే, ప్రియమిత్రులారా, మనము తెలియకుండానే సైతాను యొక్క ప్రేరేపణను బట్టి, సైతాను యొక్క ఆలోచన బట్టి అత్యతిక్రమము చేయడం ద్వారా, గురి తప్పుట ద్వారా, విఫలమగుట ద్వారా, దేవుని వాక్యానుసారంగా జీవించలేక పోవుట ద్వారా మనము తెలియకుండానే పాపము అనేటువంటి ఊపిలోనికి వెళ్ళిపోయి శిక్షకు దేవుని స్తోత్రం. అందుకే శిక్షకు పాత్రుడన్నయ్యా రాజా అగదేసితివయ్యా శిక్షకు పాత్రుడన్నయ్యా రాజా అగదేసితివయ్యా రాజా కాబట్టి శిక్షలో ఉన్నటువంటి మనల్ని తప్పించడానికి దేవుడు తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఏం చేశారంట? త్యాగపూరితముగా అర్పణ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్పణ చేసిన విధానము నీ జీవితంలో ఆ అర్పణ ద్వారా, ఆ త్యాగపూరితమైన
ఆ మరణము ద్వారా ప్రియమైన వచ్చినటువంటి ధన్యత నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? పశ్చాత్తాపడాలి. ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపం. దావీదు ఏం చేస్తా? 13వ వచనంలో దావీదు ఏం చేస్తాడు? నేను పాపము చేసితినని దావీదు ఏమంటాడండి? నాతానుతో అనగా నాతాను నువ్వు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన పాపమును పరిహరించినట్లు, దావీదు పాపమును పరిహరించినట్లు ఒక మార్గాన్ని సిద్ధం చేస్తారు అన్నాడు. ఎందుకని మరి ఆ విధమైనటువంటి స్థితి వచ్చిందంటే దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఏమై చెప్పండి? 51వ కీర్తన మొదటి నుంచి మీకేం కనపడుతుందంటే పశ్చాత్తాపం. అందరూ చెప్పండి ఏం కనపడుతుందండి? పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపంలో ప్రియమిత్రులారా ఏం కనపడుతుందంటే ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే దావీదు గారి గురువు ఎవరు? దావీదు గారి గురువు ఎవరండి? సరే, దావీదు గారి యొక్క రాజు ఎవరు? సౌలు. సౌలు కూడా ప్రార్థన చేశాడు. ఏమని? 1 సమూయేలు 16వ అధ్యాయము 24, 25, 30 వాక్యాలను చూసినట్లయితే అంటాడు సౌలు. 1 సమూయేలు 15, 24 సౌలు జనులకు జడిసి వారి మాట వినందున నేను యెహోవాను నీ మాటలను మీరి పాపము కాబట్టి నువ్వు నా పాపము పరిహరించిన యెహోవాను దొక్కునట్టు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకున్నాడు. 30వ వాక్యం అందుకు సౌలు నేను పాపం చేసి ఆయనను నా జనులు పెద్దలను ఇశ్రాయేలీయులను నన్ను ఘనపరచిన యెహోవా గొప్పటకి నేను పోగా నాతో కూడా రమ్మని అతన్ని వేడుకున్నాను. సమూయేలు తిరిగి పౌలు వెంట అదే దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం పశ్చాత్తాపడితే, ఒకవేళ పాపం అనే దాంట్లో మనం ఉంటే పశ్చాత్తాపడితే సమూయేలు అనేటువంటి ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని యొక్క ప్లేస్ లో ఉన్నాడు, సేవకుడు ప్లేస్ లో ఉన్నాడు, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి అధికారంతో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎవరైతే ప్రియమిత్రులారా పశ్చాత్తాపడతారో, తిరిగి రమ్మని కోరుకుంటారో, ఖచ్చితంగా సౌలు వెంట సమయంలో వచ్చినట్లు దేవుడు నిన్ను క్షమించి ఏం చేస్తారంట? మనతో ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. తద్వారా మనకేం కలుగుతుంది? క్షమాపణ. అందరూ చెప్పండి ఏం కలుగుతుందండి? క్షమాపణ. అందుకని 1వ యోహాను 1వ అధ్యాయం 8 నుండి 10 వాక్యాలు చదివినట్లయితే అంటాడు. 1వ యోహాను 1:8 నుండి 10 చదివి మనం పాపం లేని వారు అని చెప్పుకున్నాడు కదా, మనం మోసపుచ్చుకున్నాము. మరి మనలో అంటే మన మనుషులు ఏమన్నా తెలుసా? మనము పాపము లేదనుకుంటారు, కానీ ఏదో ఒక మూలన ఒక చోట పాపం అనేది మచ్చవలే ఉంటుంది. కాబట్టి మోసపుచ్చుకుంటాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా మనం పాపం చేయదని చెప్పుకునే ఎడల ఆయన అపవిత్రులుగా చేయవారమగుదుము. మరియు ఆయన వాక్యము పశ్చాత్తాపం పడకపోతే నీ హృదయములో ఆయన వాక్యము ఒలికిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ వాక్యము బండ మీద పడిన విత్తనాలను పొంది, ఆ వాక్యము ఇదిగోండి రోడ్డు పక్కన ముళ్ళ కంచెల కింద పడిన విత్తనాలు ఏమని ఉంది. ఆ వాక్యము రోడ్డు మీద పడిన విత్తనాల వలె ఉంది. రోడ్డు మీద ముళ్ళ కంచెలో ఇంకోటి ఏంటి? రాకి. ఈ మూడింటి అర్థం ఏంటో అమ్మా? ఈ మూడింటి అర్థం ఏంటి? రోడ్డు మీద పడ్డాయి, దానికి ఏమి దానికి లేదు. ముళ్ళ కంచె అదే ఆకాశ పక్షులు అయ్యి వచ్చేసి ఆ మాటలు ఈ మాటలు ఆ చెవులకి ఈ చెవులకి ఈ మొక్కలోకి వచ్చి ఏం చేస్తాయంటే ఎదగకుండా చేస్తాయి. ఇవన్నీ పక్షులు. ఏ పక్షులు? ఏ పక్షులు అండి? ఆకాశంలో ఎగురుకుంటా ఆహారం కోసం తిరిగే పక్షులు. సరే, అదొకటి. రెండోది ఏంటి?
ముళ్ళ కంచె. పాపం ఈ ముళ్ళ కంచె కింద నేల ఉంది, పాపం ఏరు కూడా వచ్చింది. కానీ చూడండి, ముళ్ళ కంచె ఏం చేసింది? ఎవరినీయకుండా. మూడోది ఏంటి? రాతి నేల. దారి పక్కన అయ్యేం చేస్తా? తొక్కేసుకుంటా. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి ఏంటంట, ఏ నేల పడ్డాయంట? మంచి నేల. ఇప్పుడు మనం ఏ నేలలో పడాలి? మంచి నేల పడాలంటే ఆ నేలను ఏం చేయాలంట? కన్నీటితో తడపాలి. హల్లెలూయా. క్షమాపణతో ప్రేమిట క్షమాపణ పొందినట్లు నీవు ఆ క్షమాపణ ద్వారా ఏమైందంటే ఆ ప్రేమిటగా ఎదుగుతా ఉంటాయి కొన్ని మొక్కలు. ఏ మొక్కలు అయ్యి? కలుపు మొక్కలు. ప్రేమిట ఆ క్షమాపణ ఎప్పుడైతే పొందుకుంటావో ఈ కలుపు మొక్కలు ఎదగకుండా ఈ క్షమాపణ ఏం చేసిందంటే తొంగలో తొక్కేసింది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నువ్వు ఎదగాలి అనుకుంటే, ఈ రోజు నువ్వు దీవించబడాలనుకుంటే దావీదు వలె ప్రేమించరా. ఎస్, మానవుడు తప్పు చేస్తాడు, మానవుడు పాపం చేస్తాడు. ఆ పాపం అనేది ప్రేమించ పదే చేయకూడదు. ఇదిగో మరలా పాపం చేసి నేను ఒప్పుకుంటానయ్యా, క్షమాపణ పొందుకుంటానయ్యా, ఇదిగో ఈ 40 దినాలు నేను బద్దాగా చెప్పులు విడిచి నడుస్తాను, తెల్లబట్టలేసుకుని నడుస్తాను, ఇదిగో నేను ఆ తీర్మానం చేస్తాను, ఈ తీర్మానం చేసుకుంటాను, 8 దినాలు సంసార జీవితాన్ని పక్కన పెడతాను, ఇదిగో నేను ఇక దేని జోలికి వెళ్ళను అని చెప్పి ఈ 40 రోజులే తీర్మానం చేసుకుంటే కాదు నాయన. చేసుకుంటే ఇక అన్యుడికి మనకి ఏ తేడా లేదు. మరి ఏం చేయాలి? జీవిత కాలము తీర్మానం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు బ్రతికినంత కాలము తీర్మానము చేసుకోవాలి. కొన్ని తీర్మానాలు ఎంతసేపు ఉంటాయి? అయ్యగారు చెవులు చెప్పి ఎంతసేపు ఉంటాయి? ఎంతసేపు ఉంటాయి? ఇంట్లోకి వెళ్ళి అన్నం తిని అంతసేపు ఉంటాయి. ఎంతసేపు ఉంటాయి? రాత్రి నిద్రపోయి పొద్దున్నే లేచేంత వరకు ఉంటాయి. పొద్దున్న లేకపోతే ఏమి గుర్తుండదు. హల్లెలూయా. ఎట్లాంటి తీర్మానం కాదు, నీ తీర్మానము శాశ్వతమైన తీర్మానం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ శాశ్వతమైన తీర్మానం చేసుకుంటే నీకు దేవుడు శాశ్వతమైన కృప అనుగ్రహిస్తాడు. అందుకే శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప.
ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది, కానీ మనమే శాశ్వతంగా మన బ్రతుకు శాశ్వతం కాదు, మన నడవడిక శాశ్వతం కాదు, మన తలంపులు శాశ్వతం కాదు, మన మాట శాశ్వతము కాదు. కానీ నువ్వు చేసుకున్న తీర్మానం పంపిస్తావా, అది దేవుడి దగ్గర శాశ్వతంగా నిలబడుతుంది. దేవుడికి స్తోత్రం. నువ్వు చేసుకున్న తీర్మానం, నువ్వు చేసుకున్న వడబడిక అది శాశ్వతమైనదిగా ఉంటూ నిన్ను దీవెనలోనికి, ఆశీర్వాదంలోనికి, జీవంలోనికి, నిత్య రాజ్యంలోనికి, సార్వత్రిక సంఘంలోనికి తీసుకెళ్తుంది. అది ఈ రోజున మానవుడు ఏం చేస్తాడంటే మర్చిపోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఫైనల్ గా ఒకే 2 విషయాలు చెప్తాను. అపోస్తుల కార్యాల్లో ఎవరున్నారంటే గారడి సీమోను ఉన్నాడు. ఆయన దేని నుంచి విడుదల పొందాడంటే లంచము అను పాపము నుండి విడుదల పొందాడు. హల్లెలూయా. లంచం ద్వారా ఏం పొందుకోవచ్చు అనుకున్నాడు? దేవుని మహా శక్తి పొందుకోవచ్చు అనుకున్నాడు. కానీ అది లంచము ద్వారా వచ్చే శక్తి కాదు, అది దేవుని మాట వలన. ఇప్పుడు పేతురు, యోహానులు వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ కార్యం చేసే వాళ్ళందరూ కూడా నిజమైన సువార్త ఇదే అని చెప్పి నమ్మారు కాబట్టి వాళ్ళందరూ తీసుకొచ్చి పుస్తకాలను ఏం చేశారంట? కాల్చి వేసేసారు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అతను కూడా తెలుసుకున్నాడు, ప్రియమిత్రులారా, ఇదిగోండి దేవుని మాట యథార్థమైనది, నిశ్చలమైనది. నువ్వు పాప క్షమాపణ పొందుకుంటే, ప్రత్యాత్తాపడితే తెలియకుండానే నీ మీదకి ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మ శక్తి వస్తుందంట. మీరు అక్కడ ఆ వచనాల్లో మీరు చదవండి. నేను చదివిన భాగం చెప్తా ఉన్నాను. వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నారు, కానీ వాళ్ళ మీద ఏం కొరలేదంట? ఏం రాలేదంట? పరిశుద్ధాత్మ. ఎందుకు రాలేదు? వాళ్ళ ఏం లేదు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి. మనం కూడా బాప్తిసం పొందుకున్నాం, మనం కూడా రక్షణ పొందుకున్నాం, కానీ మనలో ఏ స్థితి లేదు? ఆత్మీయ స్థితి, ఆత్మీయ శక్తి. నేను అట్లా మీరు అంటారు. అది కావాలంటే అపోస్తలుల కార్యాలు 2:36 వాక్యం. అపోస్తలుల కార్యాలు 2:36 వాక్యం. అమ్మా మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పారు. వారు ఈ మాట విని హృదయం నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను హల్లెలూయా అడుగుతున్నారు. ఇప్పుడు మీరు కూడా అడగాలన్నాం, ఏం చేయాలి? అప్పుడు పేతురు ఏం చేశాడు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టి ఒకసారి, 2 చేతులు చెప్పండి. ఇప్పుడు పాపం నిమిత్తము, దేని నిమిత్తం అయినా దేని నిమిత్తం? దేని నిమిత్తం? పాపం నిమిత్తం ఏం పొందుకోవాలంట? పొందుకుంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు. ఏం పొందుకుంటారండి? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వరం ఉందా లేదని మన మనసాక్షి ఏం చేయాలి? కొంతమంది కొన్ని సంఘాలు చూస్తారు, మీరే పరిశుద్ధాత్మ నేనేంటారు. మీ సంఘాల్లో పరిశుద్ధాత్మ ఉండదా ఏదో అంటారు. ఎందుకంట పాపం అనుకుంటే పరిశుద్ధాత్ముడు అని చెప్పి పాడడం, అని చెప్పి గతులేయడం, డామ్ కిందకెళ్ళి పైకి డామని కింద పడడం, అమ్మా అంతేనా అనుకుంటారు. అది కాదు. పరిశుద్ధాత్మ అనేది ఉన్నటువంటి బిడ్డలు ముందుగా పాప క్షమాపణ కలిగి ఉంటారు. ఎవరికి స్తోత్రం. వారిలో నిజమైన మారు మనసు ఉంటుంది. అది బాహాటంగా తెలియనట్లు వారు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఇదిగో నేల బాప్తిసం పొందుతారు.
ఆ బాప్తిసం పొందినటువంటి వారు వాక్యానుసారంగా జీవించినట్లయితే, నడిచినట్లయితే, స్తుతించినట్లయితే, గణపరిచినట్లయితే, కృతజ్ఞతాపూర్వకంగా ఉండినట్లయితే వారిలో దేవుడు పరిశుద్ధాత్మగా నిలయమై వారి దేహాన్ని ఆలయముగా చేసుకుని జీవిస్తాడు. ఆ దేహమే సంఘముగా ఉంటుంది. ఆ సంఘమే సార్వత్రిక సంఘముగా వచ్చే రోజుల్లో పిలువబడుతుంది. స్తోత్రం. ఈ దేవాలయాలు ఏది ఉండవు, కట్టబడిన దేవాలయాలు ఏది ఉండవు. దేవుని చేత కట్టబడిన చేతి పని, దేవుని చేత కట్టబడినది ఎక్కడ? 2 కొరింథీయులు 5:1. భూమి మీద ఈ గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అమ్మా నివాసము పరలోకమందు మనకున్నదని. హల్లెలూయా. ఆ నివాసం తెలుసా? నీ దేహమే దేవుని ఆలయం. అదే దేవుడు ఏర్పాటు చేసే నివాసం. స్తోత్రం. కానీ ఈ దేహాన్ని వ్యభిచారం ద్వారా, దొంగతనం ద్వారా అయిపోయింది. శిక్ష పోయింది. దేవుని స్తోత్రం. ఈ శరీరాన్ని అంటే దేవుడి ఆలయముగా ఉండేటువంటి ఈ దేహాన్ని వ్యభిచారం ద్వారా, హత్య ద్వారా, దొంగతనాల ద్వారా, చెడ్డ మాటల ద్వారా, అనాలోచన ద్వారా, గారడీల ద్వారా, ఇప్పుడు 3వ పాఠంలోకి వచ్చాకే పక్షవాయువు కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి 4 వ్యక్తులు తీసుకొని యేసు యొద్దకు తీసుకొని వచ్చారు. యేసు ప్రభువు వారు ఈ విధంగా పక్షవాయువు కలిగిన వ్యక్తిని చూసినప్పుడు ఆయన చెప్తున్న మాటలు తెలుసా? నీ పాపములు అంటే ఆ విధంగా ఉండడానికి, రోగిగా ఉండడానికి చాలా కారణం ఏంటంట? పాపం 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 అని పాపం చేశాడు. ఏ వ్యాధి వచ్చిందంట? పడిపోయింది. ఓ పక్క పడిపోయింది దేహం అంతా. దేహం ఓ పక్క సజీవంగా, ఓ పక్క జీవం లేనిదిగా ఉంది. దాన్ని పక్షవాతం అంటారు, దాన్ని పారాలసిస్ అంటారు, దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఇది అంత ఎందుకు వచ్చిందంటే ప్రెషర్ వల్ల వచ్చింది. ఈ ప్రెషర్ ఎందుకు వచ్చిందంటే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే నేను చెప్పు నాకు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏనాయనా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మనం పొందిన అన్యాయాన్ని బట్టి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేని బట్టి వచ్చిందండి? మనం పొందిన అన్యాయాన్ని. ఈ అన్యాయమే పాపం. కాబట్టి ఆ పాపాన్ని దేవుడు, నువ్వు అన్యాయం చేశావు నా అందుకే నీకు పెద్ద తీసుకోకు. నువ్వు న్యాయం చేస్తే ఆలోచన రాదు. న్యాయం చేసిన వాడికి చక్కగా నిద్ర పట్టింది. దేవునికి స్తోత్రం. ఏం చేసింది? చక్కగా. అందుకే నేను మాట్లాడతా, నీ సూటిగా మాట్లాడతా, నీకు నిద్ర పట్టట్లేదు అంటే నువ్వు ఎక్కడో అన్యాయము చేసినావా, నువ్వు ఎక్కడో పాపము. దీనికి ఏ టాబ్లెట్లు అవసరం లేదు. నేను ఒకటే ప్రార్థన చేసుకుంటాను. నాకు నిద్ర పడకపోతే నేను అన్యాయం చేసి అనుకుంటారా? కాదు. అందరూ అలాగేనమ్మా. దేవుడు తెలుసా వాక్యం ఏం చెప్పాలి, ఏం రాయాలని చెప్పి ఆలోచిస్తా ఉంటా. దేవుడి స్తోత్రం. అందుకే పగలు 10కి చక్కగా లెగిస్తా. హల్లెలూయా. అమ్మగారు చక్కగా ఉండి పెట్టి, అయ్యా మసడానికి పాలు తాగమంటావా, మజ్జిగ తాగమంటావా అని. దేవుడి స్తోత్రం. అలాంటి అమ్మగారు దొరకడం నా అదృష్టం. హల్లెలూయా. అదే హల్లెలూయా. నిజంగా నేను 9కి దాకా లేగను. ఒకవేళ లెగిసానంటే మా పిల్లల అదృష్టం, స్కూల్లో దిగుతా. లేకపోతే నాకు కొడుకున్నాడులే అని చెప్పి మా అబ్బాయి మా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళిపోతారు. దేవుడికి స్తోత్రం. అంటే ఎందుకు చెప్తానంటే నైట్ 1 గంట దాకా 2 దాకా కూర్చుంటా. వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేయడం, లేకపోతే ఏదో ఒక పాట కూర్చుంటా. దేవుడికి స్తోత్రం. కూర్చొని ప్రభువా ఈ ప్రశాంతమైన జీవితం నాకు లెగిస్తే నీ పని చేయాలి, కన్ను మూస్తే నీ రాజ్యంలో ఇదే. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న శ్రమ ఎన్న తగినవి
కావు. ఇవి మనకి భూపెట్టవు, ఇవి మనకి మంచివో, ఇవి మనకి పేరు ప్రఖ్యాతలు తేవో. కొంతకాలం వస్తాయేమో, కానీ ఇవి మన నిత్య రాజ్యానికి అది పోవాలి. అది అలాంటిది కావాలి అని అంటే పాపము అనేది జీవితానికి, ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్నటువంటి పాపము ఈ శరీరంలోకి, ఆలోచనలోకి, ఈ తలంపుల్లోకి, ఈ మాటల్లోకి, ఈ కళ్ళల్లోకి, ఈ చెవుల్లోకి, ఈ మాటల ద్వారా బయటికి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ చెవుల ద్వారా ఈ హృదయంలోకి రాకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ మాట చూసుకున్నాడు ఈయన, పాపం క్షమించమల్లా ఏమైపోయింది, ఒక పక్క పడిపోయింది. యేసు దగ్గర తీసుకుని వచ్చారు. వారి విశ్వాసాన్ని దేవుడు చూశాడు. వెంటనే యేసు ప్రభువు వారి పక్షం వైపు వ్యక్తులు చూసి అంటున్నాడు కదా, నీ పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యేసు అంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. పడాలి అంటే అమ్మా ప్రికాషన్ ఏంటో తెలుసా? ప్రకాశం తెలుసా? పశ్చాత్తాపము, క్షమాపణ. హల్లెలూయా. ఉందా? పశ్చాత్తాపం, క్షమాపణ ఉందా? ఉంటే లేచినబడి ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాల పాటు, ఒక 2 నిమిషాలు అందరూ లేచినబడదాం. అందరూ లేచినబడదు దయచేసి. అందరూ లేచినబడి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, యేసయ్యా. 2 చేతులు ఎత్తి ఎవరు అన్నిటి చూడదు దయచేసి. ఒక్క 2 నిమిషాల పాటు, ఒక్క 2-3 నిమిషాల పాటు మీ మనస్సును ఆయన సన్నిధిలో, ఆయన ఆత్మను అనుభవించడానికి, ఆయన శక్తిని పొందుకోవడానికి, పశ్చాత్తాపడడానికి మీ మనస్సును సంసిద్ధం చేసుకోండి. 2 చేతులు ఎత్తండి. మీ పిల్లల వైపు చూడొద్దు, పరిస్థితి వైపు చూడొద్దు, మీ పక్కన చూడొద్దు. నిన్ను నువ్వే, నీ ఆంతర్యం ఏంటో, నీ స్థితి ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ గతి ఏంటో, నీ విధానం ఏంటో, నీ ఆత్మీయ స్థితి ఏంటో ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేయి.